హాయ్ అండి, వెల్కమ్ టు కేడి. మొన్న తెలంగాణలో జడ్చర్లో అనుకుంటా ఒక యాక్సిడెంట్ జరిగింది. అది ఏమైందంటే ఒక అబ్బాయి రోడ్డు మీద నిలబడ్డాడు. సో రోడ్ నుంచి ఒక 10 ఫీట్ అవతలే నుంచున్నాడు, మెయిన్ రోడ్ నుంచి. సో ఈ లోపల ఒక ఆర్టీసీ బస్సు వస్తుంది, అటు స్పీడ్గా వస్తుంది ఆర్టీసీ బస్సు. ఆ బస్సు వస్తుంది, ఇక్కడ కారు ఏం చేసిందంటే సడన్గా ఈ అబ్బాయి నుంచి దగ్గరే ఒక కారు ఎటు వచ్చింది, సడన్గా రివర్స్ తీసుకుంది రోడ్డు మీద. అదే స్పాట్లో ఆ అబ్బాయి లెఫ్ట్లో ఉన్నాడు, మెయిన్ రోడ్డు అటు నుంచి బస్సు వస్తుంది స్పీడ్గా, ఆర్టీసీ బస్సు. ఈ అబ్బాయి ఇక్కడ నుంచినప్పుడు పక్కన కారు సడన్గా ఎక్కడి నుంచి వచ్చి రివర్స్ తీసుకున్నాడు. ఇట్లా టక్కన రివర్స్ తీసుకొని స్ట్రీట్ వెళ్దామని ప్లాన్ అటువైపుకి. సో ఇది ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఎక్స్పెక్ట్ చేయలేడు సడన్గా ఇట్లా రివర్స్ తీసుకుంటాడు కారు అని. ప్రిపేర్ అవ్వడు కూడా, ఎందుకంటే రోడ్డు క్లియర్గా ఉంది వెళ్ళిపోదాం అనే దాంతో స్పీడ్గా వెళ్తున్నాడు. సడన్గా ఈ కారు అయితే ఎప్పుడైతే కట్ చేసి రివర్స్ తీసుకున్నాడు వాడు, ఆర్టీసీ బస్ డ్రైవర్కి అర్థం కాల, ఎదురుగా కారు ఉంది, స్పీడ్గా అలా వెళ్తే కారుకి హిట్ చేసేయాలి, కారు గుద్దేయాలి, అందరూ స్పాట్లో చచ్చిపోతారు దాంట్లో వాళ్ళు. లెఫ్ట్లో ఏంటి ఒక అబ్బాయి నుంచున్నాడు. అతనికి ఆ స్పాట్లో డ్రైవర్కి ఏం చేయాలో తెలియక సడన్గా టక్కన లెఫ్ట్ కట్ చేశాడు బస్సు లెఫ్ట్ కట్ చేయడం వల్ల అబ్బాయి మీద ఎక్కేసి ఆ వెనకాల గోడ ఉంది, గోడ క్రష్ అయిపోయింది, అబ్బాయి స్పాట్లో చనిపోయాడు. సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే మిస్టేక్స్ ఆలోచిస్తే ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి కార్ రోడ్ సడన్గా ఎందుకు తిప్పాడు మెయిన్ రోడ్లో, అలా తిప్పాల్సిన అవసరం ఏంటి? ఇమీడియట్గా ఎవరో తెలిసింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా చేస్తారని. అది 100% రాంగ్, కేసు కూడా పెట్టాలి అతని మీద, మెయిన్ అతనే రెస్పాన్సిబిలిటీ, ఈ అబ్బాయి చావు కారణం. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ ఆర్టీసీ బస్ డ్రైవర్ ఉన్నారో కంట్రోల్ స్పీడ్లో రాలా, చాలా స్పీడ్ ఎక్కువ ఉంది. ఆ స్పీడ్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఏం చేయాలో తెలియక లెఫ్ట్ కట్ చేశాడు. అదే కొంచెం యావరేజ్ స్పీడ్లో వస్తూ ఉంటే కనుక కంట్రోల్ ఉండేది, బ్రేక్ వేసి ఆపగలిగేవాడు, సిట్యుయేషన్ కంట్రోల్లో ఉండేది. కానీ అతను ఎక్కువ స్పీడ్ రావడం వల్ల కంట్రోల్ కాక లెఫ్ట్ కట్ చేశాడు. అది ఇప్పుడు కూడా రాంగ్. నువ్వు ఎదురు వచ్చే వెహికల్ తప్పించిపోయి లెఫ్ట్ కట్ చేస్తే లెఫ్ట్ వచ్చే వెహికల్ ఏమైపోవాలి, లెఫ్ట్లో ఉన్న మనుషులు ఏమైపోవాలి? వాళ్ళ గుద్దాడు కదా, ఈ కారు గుద్దపోవచ్చు, పక్కన ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అయింది కదా లెఫ్ట్లో ఉన్న వాళ్ళకి. సో అదొకటి. సో ఇప్పుడు ఈ అబ్బాయి ప్రాణాలు మనం తీసుకురాలేము, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇద్దామని అనుకుంటాం, కానీ ఈ అబ్బాయి ప్రాణం కూడా మనం కాపాడలేకపోయాం, లైఫ్ కూడా ఇవ్వలేకపోయాం. సో ఒక ప్రతిజ్ఞ చేద్దాం మనందరం, ఈ అబ్బాయి ఆత్మ సాధించాలంటే మీ అందరూ రోడ్డు మీద సడన్ డెసిషన్స్ తీసుకోము, ఇమీడియట్గా లెఫ్ట్ రైట్ కట్ చేయము, చూసే వెళ్తాము, ప్లస్ కంట్రోల్ స్పీడ్లో ఉంటాము. ఏదన్నా సడన్గా నేను 100 km/h స్పీడ్ లోపలే ఉంటాను, ఎందుకంటే సడన్గా కుక్క వచ్చినా ఆవు వచ్చినా రోడ్డు మీద ఏదైనా పంది వచ్చినా కూడా నేను దాన్ని గుద్దేసి క్రాష్ చేయను, లేకపోతే గుద్దేయంగానే ఏమవుద్ది, బోల్తా పడిపోద్ది. సో ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను, మినిమం స్పీడ్తో వెళ్తాను. ఇంకో లెఫ్ట్ రైట్ కట్ చేయను, ఇదొకటి. ఇంకోటి ఏంటంటే మనం బాగున్నప్పుడు హెల్త్ నేను బండి డ్రైవ్ చేయను, స్లీప్లెస్నెస్ ఉన్నప్పుడు బండి డ్రైవ్ చేయను, అంటే నిద్ర వస్తున్నప్పుడు బండి డ్రైవ్ చేయను. ఆలోచనలు కంట్రోల్ చేసుకుంటాను, ఎందుకంటే ఒక్క నిమిషం మీరు డ్రైవింగ్లో ఆలోచనలు వేరే వైపు వెళ్ళిపోతే ఈ రోడ్డు మీద కాకుండా డ్రైవింగ్ మీద కాకుండా ఏమైందనేది మనకు తెలియదు. ఒక్క నిమిషం చాలు డైవర్ట్ అయితే మైండ్, మీరు గుద్దేస్తారు ఎదురు, వెహికల్ యాక్సిడెంట్ అయిపోవచ్చు, వెహికల్ మీ కంట్రోల్ పోవచ్చు. మానసికంగా దృఢంగా లేకపోతే బండి డ్రైవింగ్ చేయకూడదు. నైట్ డ్రైవింగ్ ఐడియా ఉంటేనే నైట్ డ్రైవింగ్ చేయాలి. ఇలాంటివి మనం చేస్తామని మనం ఈ అబ్బాయి కోసం ఆత్మ సాధించడం కోసం మనం కమిట్మెంట్ తీసుకుందాం. నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తారు అనుకుంటున్నాను, నా ఆలోచనలు మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇది మీరు సపోర్ట్ చేస్తే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సోషల్ అవేర్నెస్ వీడియోస్ ఎక్కడైతే మనకి మనసు కలిసివేసే సంఘటనలు జరుగుతాయో వాటి మీద డిఫరెంట్గా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేడి. బాయ్ బాయ్.